లాస్ట్ డే అలర్ట్. తెలంగాణ ఈసెట్ 2026 సంబంధించి ఫేజ్ 1 లోపల సీట్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా రిపోర్టింగ్ చేయడానికి ఎప్పటిదాకా టైం ఉంది అని చెప్పి అండ్ దాంతో పాటుగా మనలోకున్న కొన్ని కామన్ డౌట్స్ గురించి ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్త వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్‌గా తెలంగాణ ఈసెట్‌కి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా కూడా ఏ అప్డేట్ వచ్చినా కూడా మిస్ చేయకుండా మన ఛానల్ లోపల వీడియోస్ చేసుకుంటాం కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరి. సో, చాలామంది మన ఛానల్‌ని విజిట్ చేస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ అయితే మనం ఫర్దర్‌గా చేసుకుందాం. వెన్ ఇట్ కమ్స్ టు లాస్ట్ డే అలర్ట్. సో, తెలంగాణ ఈసెట్‌కి సంబంధించిన ఫేజ్ 1 సీట్ అలాట్‌మెంట్స్ రిలీజ్ అయిన తర్వాత ఎవరికైతే ఫేజ్ 1 లోపల సీట్ వచ్చిందో వాళ్ళందరూ గూడా ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేసి, ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, మీరు ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేయకపోయినా, ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా మీ సీట్ అనేది క్యాన్సెల్ అయిపోతదన్నట్టు. సో, మనకి ఆన్‌లైన్ ఫీ పేమెంట్ చేయడానికి అండ్ ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి 27థ్ జూన్ 2026 దాకా టైం అయితే ఉందన్నట్టు. సో, ఒకవేళ మీకు ఫేజ్ 1లో సీటొచ్చి, ఇంకా మీరు ఆన్‌లైన్ ఫీ పేమెంట్ కంప్లీట్ చేసుకోకపోయినా, ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్‌ని కంప్లీట్ చేసుకోకపోయినా, ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందర ఫీ పేమెంట్‌ని చేసి, సెల్ఫ్ రిపోర్టింగ్‌ని కంప్లీట్ చేసుకోరి బిఫోర్ 27థ్ జూన్ 2026. ఒకవేళ మీరు ఫీ పేమెంట్, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే మీ సీట్ క్యాన్సెల్ అయిపోతది. అండ్ ఆల్రెడీ నేను ఫీ పేమెంట్ చేసిన బ్రో, కానీ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేదు అన్నా కూడా మీ సీట్ క్యాన్సెల్ అయిపోతదన్నట్టు. ఫీ పేమెంట్ చేసి చాలామంది లైట్ తీసుకుంటున్నట్టు ఫీ పేమెంట్ అయిపోయింది కదా అని చెప్పి, ఫీ పేమెంట్ చేసిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినప్పుడు మాత్రమే మీ సీట్ అనేది కన్ఫర్మ్ అయితది. లేకపోతే మీ సీట్ అనేది క్యాన్సెల్ అయిపోతదన్నట్టు. ఫీ పేమెంట్ తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది మ్యాండేటరీ. ఫీ పేమెంట్, సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోయిన తర్వాత జాయినింగ్ రిపోర్ట్ ఉంటది బ్రో. జాయినింగ్ రిపోర్ట్ అనేది ఉంటదన్నట్టు. సో, ఈ జాయినింగ్ రిపోర్ట్‌ని జనరేట్ చేసుకోరి. జాయినింగ్ రిపోర్ట్‌ని డౌన్‌లోడ్ అయిన తర్వాత అందులోపల జాయినింగ్ రిపోర్ట్ లోపల అడ్మిషన్ నంబర్ అనేది జనరేట్ అయిందా లేదా చూసుకోరి. ఓకేనా? సో, జాయినింగ్ రిపోర్ట్‌లో అడ్మిషన్ నంబర్ ఉన్నప్పుడు మాత్రమే మన అడ్మిషన్ అనేది కన్ఫర్మ్ అయినట్టు. సో, ఆన్‌లైన్ ఫీ పేమెంట్ చేయాలె. తర్వాత ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలె. తర్వాత జాయినింగ్ రిపోర్ట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. తర్వాత అడ్మిషన్ నంబర్ జనరేట్ అయిందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాలి. ఇది ఫేజ్ 1కి సంబంధించిన రిపోర్టింగ్‌కి సంబంధించి. సో, ఈ రోజే లాస్ట్ డేట్. అంటే 27థ్ జూన్ 2026 రోజే లాస్ట్ డేట్ అయితే ఉంటదన్నట్టు. మనం అయితే ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేయడానికి అండ్ రిపోర్టింగ్ చేయడానికి. ఈ డేట్ అయితే ఎక్స్‌టెండ్ కాదు. ఒకవేళ నేను ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చెయ్య, ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చెయ్య అని అన్నోళ్ళకి వాళ్ళ సీట్ అనేది క్యాన్సెల్ అయిపోతదన్నట్టు. ఓకేనా? 27థ్ జూన్ 2026 దాకా వీళ్ళు టైమ్ ఇచ్చిర్రు. రిపోర్టింగ్ చేయకపోతే ఏమైతది? ఏం గాదు. సింపుల్లీ మీకేదైతే ఫేజ్ 1 లోపల సీట్ వచ్చిందో ఈ సీట్ అనేది క్యాన్సెల్ అయిపోతది. మళ్ళా ఫేజ్ 2 లోపల మనం కావాలనుకున్న ఈ సీట్ అనేది రాదన్నట్టు. ఫేజ్ 1 లోపల వచ్చిన సీట్ కావాలనుకున్నా గూడా ఫేజ్ 2 లోపల సీట్ రాదు. అండ్ ఫేజ్ 2 లోపల ఎక్కువ కాంపిటీషన్ ఉంటది. సో, నా అడ్వైస్ ఏంది గదా అంటే ఇఫ్ పాసిబుల్ రిపోర్టింగ్ చేసి సీట్‌ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ట్రై చేయిర్రి. ఓకేనా? ఫేజ్ 2 లోపల ఎక్కువ కాంపిటీషన్ ఉంటదన్నట్టు. సో, మరి ఫేజ్ 2 లోపల మనం అనుకున్న కాలేజ్‌లో, అనుకున్న కోర్స్ లోపల సీట్ వస్తదా అంటే రాకపోవచ్చు. ఓకేనా? మీకు ఏ ఆప్షన్ లేదు. మీకు వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఈసెట్ త్రూనే బీటెక్ చేయాలి అనుకుంటే మాత్రం డెఫినిట్‌గా మీరు చేయాల్సింది ఏం లేదు. డెఫినిట్‌గా మీరైతే మీ ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేసి, సెల్ఫ్ రిపోర్టింగ్ కంప్లీట్ చేసి, మీ ఫేజ్ 1 సీట్‌ని సెక్యూర్ చేసుకోరి. తర్వాత ఫేజ్ 2లో ట్రై చేయిర్రి. కానీ ఫేజ్ 2 లోపల రాకపోతే మాత్రం మనం ఏం చేయలేం. ఓకేనా? ఫేజ్ 2 లోపల రాకపోతే మనమైతే ఏం చేయలేము. కాబట్టి రిస్క్ తీసుకుంటా అనుకుంటే మాత్రం డెఫినిట్‌గా రిపోర్టింగ్ చేసి ఫేజ్ 2 ట్రై చేయిర్రి. సో, నాకు అసలు ఫేజ్ 1 కాలేజ్ నచ్చలే, బ్రాంచ్ నచ్చలే. నేను ఫేజ్ 2లో ట్రై చేస్తా. ఒకవేళ సీట్ వస్తే ఓకే. లేకపోతే నేను డ్రాప్ తీసుకోవడానికన్నా రెడీ. లేకపోతే నాకు వేరే ఆల్టర్‌నేటివ్స్ ఉన్నాయి. లేకపోతే మేనేజ్‌మెంట్ జాయిన్ అయితా అనుకున్నప్పుడు మాత్రము సో, ఈ ఫేజ్ 1 లోపల రిపోర్టింగ్ చేయకపోయినా కూడా ఫేజ్ 2కి ఎళ్ళండి. కానీ ఫేజ్ 2లో కాంపిటీషన్ ఎక్కువుంటది. అదొక్కటి గుర్తుపెట్టుకోరి. ఓకేనా? అండ్ మనోళ్ళకున్న చాలా 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 కామన్ డౌట్ ఏంది కదంటే ఫేజ్ 2 ఎలిజిబిలిటీ. ఓకేనా? సో, ఫేజ్ 2 ఎలిజిబిలిటీ. ఫేజ్ 2కి ఎవరెవరు ఎలిజిబుల్ అని చెప్పి మనోళ్ళకి ఒక డౌట్ అయితే ఉందన్నట్టు. సో, ఫేజ్ 2కి ఎవ్రీవన్ ఈస్ ఎలిజిబుల్. నీకు ఫేజ్ 1 లోపల సీట్ వచ్చినా, ఫేజ్ 1 లోపల నీకు సీట్ వచ్చినా ఎలిజిబులే. ఓకేనా? ఫేజ్ 1 లోపల సీట్ రాకపోయినా ఎలిజిబులే. ఫేజ్ 1 లోపల సీట్ వచ్చి నువ్వు జాయిన్ అయినా ఎలిజిబులే. ఫేజ్ 1 లోపల సీట్ వచ్చి నువ్వు జాయిన్ కాకపోయినా ఎలిజిబులే. ఓకేనా? సో, ఫేజ్ 1 లోపల అసలు నువ్వు పార్టిసిపేట్ చేయకపోయినా ఎలిజిబులే అన్నట్టు. ఓకేనా? సో, ఎవ్రీవన్ ఈస్ ఎలిజిబుల్. ఒకటి ఈసెట్ రాయాలె, క్వాలిఫై కావాలె.
ఫేజ్ 1లోనో, ఫేజ్ 2 కౌన్సెలింగ్‌లోనో పార్టిసిపేట్ జేయాలి. ఓకేనా. ఫేజ్ 1 కౌన్సెలింగ్‌లో పార్టిసిపేట్ చేసినా అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ కావాలి. ఫేజ్ 1 ఆర్ ఫేజ్ 2 సర్టిఫికేట్ వెరిఫికేషన్ లోపల పార్టిసిపేట్ చేస్తే మీరు ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఇది ఈసెట్‌కి సంబంధించిన ఫేజ్ 2 ఎలిజిబిలిటీ క్రైటీరియా. అండ్ మనోళ్ళకి ఇంకా కొంతమందికి డౌట్ ఏంది కదా అంటే, ఇప్పుడు నేను ఫేజ్ 2 లోపల వచ్చిన సీట్‌ని కన్ఫర్మ్ చేసుకుంటా. సారీ, ఫేజ్ 1 లోపల వచ్చిన సీట్ ఏదైతే ఉందో, ఫేజ్ 1 లోపల వచ్చిన సీట్‌ని కన్ఫర్మ్ చేసుకుంటా. నేను ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్స్ ఇస్తా. ఒకవేళ నాకు ఫేజ్ 2 లోపల సీట్ వస్తే, ఫేజ్ 1 సీట్ ఉంటదా అనంటే, ఫేజ్ 2లో సీట్ వచ్చిన వెంటనే ఫేజ్ 1 సీట్ అనేది క్యాన్సల్ అయిపోతది. ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోర్రి. కాబట్టి సో, ఫేజ్ 2లో సీట్ వస్తే ఫేజ్ 1లో సీట్ క్యాన్సల్ అయితది కాబట్టి మీరేం చేయాలి? ఫేజ్ 2 లోపల మంచిగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. ఓకేనా. కన్ఫర్మ్ చేసుకున్నప్పుడు మాత్రమే ఓకేనా క్యాన్సల్ అయితది. నువ్వు కన్ఫర్మ్ చేసుకోకుండా ఫేజ్ 1 లోపల వచ్చిన సీట్‌ని కన్ఫర్మ్ చేసుకోకుండా డైరెక్ట్ ఫేజ్ 2కి వెబ్ ఆప్షన్స్‌కెళ్తా అంటే ఎళ్ళొచ్చు. కానీ ఒకవేళ నీకు ఫేజ్ 2 లోపల సీట్ రాకపోతే ఫేజ్ 1 సీట్ అనేది ఉండది. ఓకేనా. సో, మీరు ఫేజ్ 1 లోపల సీట్ వచ్చి కన్ఫర్మ్ చేసుకొని ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్స్ ఇస్తే ఒకవేళ నీకు ఫేజ్ 2 లోపల సీట్ వస్తే ఫేజ్ 1లో సీట్ క్యాన్సల్ అయిపోతది. ఓకేనా. సో, ఫేజ్ 1 లోపల నీకు సీట్ వచ్చి నువ్వు కన్ఫర్మ్ చేసుకొని ఫేజ్ 2 లోపల నువ్వు వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత ఫేజ్ 2లో సీట్ రాకపోతే ఫేజ్ 1లో సీట్ అట్లనే ఉంటదన్నట్టు. కాబట్టి మనం సేఫ్ సైడ్‌లో ఉంటాం. ఫేజ్ 2 లోపల కాంపిటీషన్ ఉండి, ఫేజ్ 2 లోపల మనం అనుకున్న కాలేజ్‌నో, మనం అనుకున్న బ్రాంచులనో అసలు మనకు సీటే రాకపోయినా కూడా ఫేజ్ 1 సీట్ ఉంటది కాబట్టి మనం సేఫ్ సైడ్‌లో ఉంటాము. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మీకు ఫేజ్ 2 లోపల సీట్ వచ్చిందనుకో, ఫేజ్ 1 సీట్ క్యాన్సల్ అయిపోతది. కాబట్టి మీరేం చేయాల్సి ఉంటదంటే ఫేజ్ 1 లోపల వచ్చిన సీట్‌ని కన్ఫర్మ్ చేసుకొని ఫేజ్ 2కి ఎళ్తే ఓకేనా. ఫేజ్ 1 లోపల వచ్చిన సీట్‌ని కన్ఫర్మ్ చేసుకొని ఫేజ్ 2కెళ్తే ఒకవేళ సీట్ వస్తే ఫేజ్ 1 సీట్ క్యాన్సల్ అయిపోతది. ఏం కాదు. ఒకవేళ సీట్ రాలే అనుకో ఫేజ్ 2 లోపల, ఫేజ్ 1 సీట్ అట్లనే ఉంటది. మనకు పెద్ద ఫరక్ కూడా పడది. ఓకేనా. సో, ఓకేనా. మనకు పెద్ద ఫరక్ పడదన్నట్టు. ఫేజ్ 1లో సీట్ ఉంటది కాబట్టి మనం సేఫ్ సైడ్‌లో ఉంటాం. అండ్ ఇంకొక డౌట్ ఏముంది కదా అంటే నేను ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్‌లు ఇస్తా. ఓకేనా. సో, ఫేజ్ 1 లోపల సీట్ వచ్చింది ఏదైతే ఉందో ఇది కన్ఫర్మ్ చేసుకుంటా. ఓకేనా. కన్ఫర్మ్ చేసుకొని నేనేం చేస్తా కదా అంటే ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్స్ ఇస్తా. ఒకవేళ నాకు ఫేజ్ 2 లోపల సీట్ వచ్చిందనుకో, ఈ ఫేజ్ 1లో కట్టిన ఫీజు ఫేజ్ 2కి ట్రాన్స్‌ఫర్ అయితా అంటే డెఫినిట్‌గా ఫేజ్ 1లో కట్టిన ఫీజ్ ఏదైతే ఉందో ట్రాన్స్‌ఫర్ అయితదన్నట్టు. ఒకవేళ నువ్వు కట్టిన ఫీ కన్నా ఎక్కువ ఫీ ఉందనుకో, నువ్వేం చేయాలి? అడిషనల్ ఫీ అనేది కట్టాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఒకవేళ నువ్వు ఇక్కడ 50,000 కట్టినవు. ఇక్కడ రూ. 1,00,000 ఫీ ఉందనుకో, ఇంకొక 50,000 నువ్వు కట్టాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఒకవేళ ఫీ అనేది తక్కువుందనుకో, ఫేజ్ 1 లోపలొచ్చిన కాలేజ్ కంటే ఫేజ్ 2 వచ్చిన కాలేజ్ లోపల ఫీ ఎక్కువుంటే, మనం మిగతా ఫీ అనేది కట్టినప్పుడు మాత్రమే మనకు అలాట్‌మెంట్ ఆర్డర్ జనరేట్ అయితది. ఇది వన్ థింగ్. అండ్ ఒకవేళ ఫేజ్ 1 లోపలొచ్చిన కాలేజ్ కంటే, ఫేజ్ 2 లోపలొచ్చిన కాలేజ్ లోపల ఫీ తక్కువుంటే, మనకు రిఫండ్ పడతదన్నట్టు. అందుకే నేను చెప్పిన, మన అకౌంట్ పెట్టుకోర్రి. ఏమన్నా రిఫండ్‌లున్నా గూడా మనకు బెనిఫిట్ అయితది అని జెప్పి. ఓకేనా. ఫేజ్ 1లో సీటొచ్చింది. కన్ఫర్మ్ చేసుకున్నావు. ఫేజ్ 2 లోపల మళ్ళా సీటొచ్చిందనుకో, నువ్వేదైతే ఫేజ్ 1ల కట్టినవో అమౌంటు, ఆ అమౌంట్ అనేది ఫేజ్ 1 నుండి ఫేజ్ 2కి ట్రాన్స్‌ఫర్ అయితది. సో, మిగతా అమౌంట్ నువ్వు కట్టాలె. ఓకేనా. సో, ఎక్కువుందనుకో కట్టాలె. తక్కువుందనుకో రీఫండ్ అయితది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో, ఫేజ్ 1 లోపల నీకు సీటొచ్చింది. నువ్వు కన్ఫర్మ్ చేసుకున్నావు. ఫేజ్ 2 లోపల మళ్ళా సీటొస్తే, ఒకవేళ ఎక్కువ అమౌంట్ ఉంటే మాత్రం నువ్వు కట్టాల్సుంటది. ఫేజ్ 1 ఏదైతే ఫీ ఉందో, ఆ ఫీ అనేది ఫేజ్ 1 నుండి ఫేజ్ 2కి ట్రాన్స్‌ఫర్ అయితది. ఎక్కువ అమౌంట్ ఉంటే నువ్వు కట్టాలె. తక్కువ అమౌంట్ ఉందనుకో రీఫండ్ అయితది. ఓకేనా. సో, ఇది. అండ్ ఇంకొక విషయం ఏంది గదా అంటే, ఫేజ్ 1 లోపల వచ్చిన సీట్ అనేది ఫేజ్ 2ల సీట్ రావడంతోటే క్యాన్సల్ అయిపోతది. నాకు ఫేజ్ 2ల సీట్ వచ్చిన తర్వాత నాకు ఈ సీట్ నచ్చలే. ఫీజ్ ఎక్కువున్నది. ఫీజ్ తక్కువున్నది. నేను క్యాన్సల్ చేసుకుందాం అనుకుంటే మాత్రం క్యాన్సల్ చేయరన్నట్టు. ఫేజ్ 1 లోపల వచ్చిన సీట్‌ని నువ్వు కన్ఫర్మ్ చేసుకొని ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్‌లు ఇస్తున్నావంటేనే నీకు ఫేజ్ 1ల సీట్ నచ్చలే అని చెప్పి అర్థం అన్నట్టు. సో, నచ్చలేదు కాబట్టి నువ్వు ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్‌లు పెట్టుకుంటున్నావు. ఓకేనా. సింపుల్లీ ఫేజ్ 1ల నీకు నచ్చలే కాబట్టే నువ్వు ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్‌లు పెట్టుకుంటున్నావు. సో, ఫేజ్ 2 లోపల నీకు సీట్ వచ్చిన వెంటనే ఫేజ్ 1 సీట్ అనేది క్యాన్సల్ అయిపోతది. అండ్ ఈ ఫేజ్ 1 సీట్ అనేది వేరేటోళ్ళకి ఇచ్చేస్తారు. ఓకేనా. సో, నాకు ఆ సీట్ కావాలి అంటే కాదు. అండ్ ఏదైతే ఫేజ్ 2 ఆర్ ఫైనల్ ఫేజ్ ఉందో ఇదే లాస్ట్ ఫేజ్ కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి
ఓకేనా. సో, జాగ్రత్తగా ఆలోచించి ఫేజ్ 1 సీట్ కన్ఫర్మ్ చేసుకొనెళ్తారా? లేకపోతే ఫేజ్ 1 సీట్ కన్ఫర్మ్ చేసుకోకుండా ఫేజ్ 2కెళ్తారా అని చెప్పి ఆలోచించుకోరి. అండ్ ఒక మంచి డెసిషన్ తీసుకోరి. సో, ఫేజ్ 1లో వచ్చిన సీట్‌ని కన్ఫర్మ్ చేసుకుంటే సేఫ్ సైడ్‌లో ఉంటాం. ఎందుకంటే ఫేజ్ 2ల కాంపిటీషన్ ఉంటది కాబట్టి. లేదు అంటే మీరు డైరెక్ట్‌గా ఫేజ్ 2 కూడా ఎళ్ళొచ్చు. ఒకవేళ ఫేజ్ 2లో సీట్ రాకపోతే మాత్రం మనకి ఫేజ్ 1 సీట్ కూడా ఉంటది. కాబట్టి దాన్ని ఆల్టర్‌నేటివ్ పెట్టుకొని ఆల్టర్‌నేటివ్ కావచ్చు, లేకపోతే మేనేజ్మెంట్ కావచ్చు అవన్నీ పెట్టుకొని ఫేజ్ 1 లోపల సీట్ కన్ఫర్మ్ చేసుకోకుండా ఫేజ్ 2కెళ్ళండి. కన్ఫర్మ్ చేసుకుంటే ఫేజ్ 1 ఉంటది. ఓకేనా. ఫేజ్ 1 సీట్ కన్ఫర్మ్ చేసుకుంటే ఫేజ్ 1 అట్లనే ఉంటది. ఫేజ్ 2లో సీట్ రాకపోయినా కూడా. కన్ఫర్మ్ చేసుకోకపోతే ఫేజ్ 2 లోపల సీట్ రాలేదనుకో ఫేజ్ 1 ఉండది, 2 ఉండదు. కాబట్టి ఒక ఆల్టర్‌నేటివ్ పెట్టుకోర్రి. ఓకేనా. మేనేజ్మెంట్ అన్నా జాయిన్ కావడానికి రెడీ ఉండిర్రి. అప్పుడు మాత్రమే ఫేజ్ 1 సీట్‌ని కన్ఫర్మ్ చేసుకోకుండా ఫేజ్ 2కెళ్ళుర్రి. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషను. సో, ఈ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 1, ఫేజ్ 2 అని చెప్పి కన్‌ఫ్యూజ్ కావచ్చు. కానీ యాస్ మచ్ యాస్ పాసిబుల్ నేనైతే డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేసిన. ఇఫ్ ఇట్ ఈస్ హెల్ప్‌ఫుల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోర్రి. అండ్ ఈరోజే లాస్ట్ డేట్ అయితే ఉంది. ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ అండ్ రిపోర్టింగ్ చేయడానికి. యాస్ సూన్ యాస్ పాసిబుల్ ఆన్‌లైన్ ఫీ పేమెంట్ అండ్ రిపోర్టింగ్‌ని కంప్లీట్ చేసుకోర్రి. సో, ఇట్లా ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని ఫాలో అయితా ఉండుర్రి. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.